మా బాబాయ్ చెప్పిన పని చేసినందుకు నా చేతులైతే బొబ్బలొచ్చేసినియి. అసలు మా బాబాయ్ ఏ పని చెప్పాడో, నేను ఏ పని చేసినా తెలియాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. మొన్న పెట్టిన వీడియోలో అయితే మేము మా ఫ్రెండ్స్ ఈళ్ళతో సహా పీకేసామన్నాం కదా! అదైతే ఇదే. ఇది పీకిన తర్వాత మాకింత కర్మొత్తదని అనుకోలేదు. మా బాబాయ్ తోడే మాట అన్నాడొచ్చి, "మీరు మీ ఫ్రెండ్స్ భలే పీకేసారు కదా! ఇవతల పక్క ఉన్నయి కూడా జాయిగా రంపం పెట్టుకొని నీట్‌గా రబ్బలు కోసేసి ఈటిలిని కూడా ఈళ్ళతో సహా పీకేయమన్నాడు." ఇంక మేము చేసేదేమీ లేక ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు తప్పదన్నట్టు రంపం తీసుకొని అయితే రోజు నైటయితే నీట్‌గా కోసేసాం ఈటిలిని. ఈటిలిని కోసేసిన తర్వాత మళ్ళా రోజు నైటయితే మొదలుపెట్టాం మళ్ళీ పని. ఇదైతే సగం కోసేటప్పటికైతే నా చేతులు బొబ్బలొచ్చేసినియి. ఇంక నా వల్ల కాదని చెప్పి పక్కకెళ్ళి కూర్చున్నాను. ఈలోగా అయితే మా వోళ్ళిద్దరు దేవుళ్ళలాగొచ్చారు. నాకు బొబ్బలొచ్చినియని చెప్పి మా బావ అండ్ ఇంటి పక్కనున్న మా తమ్ముడొచ్చి కొద్దిగా హెల్ప్ చేశారు కొంచెం. ఆళ్ళు హెల్ప్ చేయడం వల్ల సగం అయితే పీకేసాము. ఇంతలా చేసి నా చేతులు బొబ్బలొచ్చినియని చెప్తే, అలాగే బొబ్బలు అలాగే వత్తాయని చెప్పేసి అన్నాడు మా బాబాయ్ అయితే. ఇంకా ఆ దెబ్బకి నాకేం మాట్లాడాలో కూడా తెలియలేదు. ఈళ్ళతో ఎలా ఉంటదంటే, మనం 100 మంచి పనులు చేసి 101 మనం తప్పు చేసామంటే చాలు, అవి 101 పట్టుకుంటారు. ఈళ్ళతో అలాగుంటది. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, కువైట్‌కో కొత్తగొచ్చినోళ్ళు ఎవరైనా సరే ఏదైనా పనొచ్చుంటే మాకు రాదని చెప్పండి. వచ్చని తలకాయ ఊపారంటే గనక మీతో ఎలా పడితే అలా పనులు చేయించుకుంటారు. ఒకవేళ మీకొచ్చినా రాదని చెప్పండి. వచ్చని తలకాయ ఊపి పనిలో దూరారంటే ఇంక ఇలా మాకులా చేతిలో బొబ్బలు తెప్పించుకోవాలి. మాకైతే ఫ్రెండ్స్ ఈళ్ళు ఉండి హెల్ప్ చేయడం వల్ల కుదిరింది. ఒక్కొక్కళ్ళకైతే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. ఎందుకు చెప్తున్నానేనండి. ఇంకా కువైట్‌లో డ్రైవర్ డ్యూటీలు అండ్ ఆళ్ళకొచ్చే కష్టాలు చూడాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.